మొట్టమొదటిది శొంఠి. ఓకే. అల్లాన్ని ఎండబెట్టి తయారు చేసినటువంటి ఇది ఏదైతే ఉందో దాన్ని శొంఠి అంటారు. శొంఠి సర్వసాధారణంగా ఇళ్లలో ఉంటుంది. శొంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. దొరుకుతుంది ఈజీగా. శొంఠి కొమ్ములు కూడా మార్కెట్లో దొరుకుతాయి. శొంఠి పొడి ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. ఓకే. రెండవది ఆవాలు. ఆ, చాలా ఆశ్చర్యపోతారమ్మా, చెప్తున్నాను కదమ్మా. అసలు ఈ సొంటి ఆవాలతో మనకి పక్షం తగ్గుతుంది. అవునమ్మా, చెప్తానమ్మా. అది కూడా ఆవాలు జస్ట్ కాస్త కొద్దిగా వేయించాలమ్మా, మరి ఎక్కువ వేయించకూడమ్మా. వేయించేసేసి పొడి చేసేసి ఒక 20 గ్రామ్స్ ఆవాల పొడి తీసుకోవాలి. శొంఠి పొడి 50 గ్రాములు, ఆవాల పొడి శొంఠి పొడి 20 గ్రాములు, ఆవాల పొడి 20 గ్రాములు. అదేవిధంగా మిరియాలమ్మా, మిరియాలను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోవాలి. సో ఈ మూడు ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకునేసరికి మొత్తం 60 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఇది నేను క్యాలిక్యులేషన్ వేసి కూడా చెప్తానమ్మా. ఇది 1 మంత్కు వాడుకోవాలి. ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము. సార్ మొత్తం కూడా 20 గ్రామ్స్ అంటే మొత్తం 60 గ్రాములు వస్తుంది. సో 60 గ్రాములు అంటే రోజు 2 గ్రాములు వాడుకున్నట్లయితే ఎన్నాళ్ళు వస్తుంది ఎగ్జాక్ట్లీ అమ్మా, మీకు తెలుసు కదమ్మా. 30 డేస్ వస్తుంది. 30 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. ఓకే. ఈ విధంగా అవసరాన్ని బట్టి కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయమ్మా. ఓకే. సో నేను చెప్పినటువంటి పద్ధతిని తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకుని అన్ని కలిపేసేసి రోజు ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందమ్మా. ఓకే. తినే ముందు వేసుకోవాలి. జస్ట్ 1 గ్రామ్ పౌడర్ తీసుకొని చిన్న ప్లేట్ కానీ లేదా తమలపాకులో కానీ వేసేసుకొని కాస్త తేనె కలిపేసేసి రంగరించేసి చప్పరించేసి మింగేసేయాలి.